ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం డైలీ యూజ్ చేసే ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. మనం రోజు అన్నం తినేటప్పుడు వాటర్ తాగేటప్పుడు పొరవవుతూ ఉంటుంది. ఇలా పొరవడాన్ని ఏమంటారు? జర్రుంటే నేను చచ్చిపోయేదాన్ని అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ఏమనాలి? పరిగెడుపున వామనీళ్ళు తాగడం, హెడ్ ఫోన్స్ చిక్కుపడ్డప్పుడు నేను తీస్తున్నా అనడం, ఇలాంటి వాక్యాలన్నీ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మొదటి వాక్యము, బియ్యం చెరిగే చాట. మనం అన్నం వండే ముందు చాటలో బియ్యం పోసుకొని చెరుగుతాం కదా, ఆ చాటని మనము వినోయింగ్ ప్యాన్ అంటాము. చాలామంది ప్లాస్టిక్ చాటలు, చెక్కతో చేసిన చాటలు ఉండేగా, ఆ చెక్కతో చేసిన చాటల్ని బ్యాంబో వినోయింగ్ ప్యాన్ అంటాము. నేను బియ్యంలో రాళ్ళు ఏరుతున్నాను అని చెప్పేటప్పుడు మనము ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, ఐ యామ్ పికింగ్ ద స్టోన్స్ ఫ్రమ్ ద రైస్. ఐ యామ్ పికింగ్ ద స్టోన్స్ ఫ్రమ్ ద రైస్. అదేవిధంగా ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు, ఐ యామ్ క్లీనింగ్ ద రైస్ ఇన్ ద వినోయింగ్ ప్యాన్. ఐ యామ్ క్లీనింగ్ ద రైస్ ఇన్ ద వినోయింగ్ ప్యాన్. బియ్యంలో లక్క పురుగులు పడ్డాయి. బ్లాక్ కలర్లో పురుగులు ఉంటాయిగా బియ్యంలో, ఆ పురుగుల్ని లక్క పురుగులు పడ్డాయి అని మనం ఇలా చెప్తాము, ద రైస్ ఈజ్ ఇన్ఫెస్టెడ్ విత్ వీవిల్స్. ద రైస్ ఈజ్ ఇన్ఫెస్టెడ్ విత్ వీవిల్స్. వీవిల్స్ అంటే లక్క పురుగులు. అదేవిధంగా లక్క పురుగులతో పాటు బియ్యంలో తెలుపు రంగులో పాములా ఉండే పురుగులు ఉంటాయి కదా, ఆ పురుగుల్ని మనం ఇంగ్లీష్లో వామ్స్ అంటాము. వామ్స్. నేను బియ్యం చెరుగుతున్నాను అంటే మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, ఐఎమ్ షేకింగ్ ద వినోయింగ్ ప్యాన్. ఐఎమ్ షేకింగ్ ద వినోయింగ్ ప్యాన్. బియ్యంలో ఉండే తౌడుని హస్క్ అంటాము. బియ్యం చెరుగుతున్నప్పుడు వైట్ కలర్లో పడుతుంది కదా, దాన్ని తౌడు అంటారు. దాన్ని మనం హస్క్ అని పిలుస్తాము, హస్క్. నేను ఇప్పుడే నిద్ర లేచాను అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, ఐ హ్యావ్ ఓకెన్ అప్. ఐ హ్యావ్ ఓకెన్ అప్. నేను పరిగడుపున జీలకర్ర నీళ్ళు తాగుతాను అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, యూజువల్లీ ఐ డ్రింక్ క్యూమిన్ వాటర్ అండ్ ఎంప్టీ స్టమక్. యూజువల్లీ ఐ డ్రింక్ క్యూమిన్ వాటర్ ఆన్ అండ్ ఎంప్టీ స్టమక్. కొంతమంది పరిగడుపున వామనీళ్ళు తాగుతారు కదా, వామనీళ్ళని మనము క్యారమ్ వాటర్ లేదా అజ్వైన్ వాటర్ అంటారు. క్యారమ్ వాటర్ లేదా అజ్వైన్ వాటర్. నీళ్ళు తాగుతున్నప్పుడు మనకు పొరపోతుంది కదా, అలా పొరపోవడాన్ని మనము ఇంగ్లీష్లో చోక్ అని అంటూ ఉంటాము. తినేటప్పుడు మాట్లాడొద్దు, పొరపోతుంది అంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, డోంట్ టాక్ వైల్ ఈటింగ్, యు మే చోక్ అండ్ ఫుడ్. డోంట్ టాక్ వైల్ ఈటింగ్, యు మే చోక్ అండ్ ఫుడ్. నేను ఆమెతో మాట్లాడుతున్నా, అందుకే పొరబోయింది అన్నప్పుడు ఇంగ్లీష్లో ఇలా అంటాం, ఐ వాజ్ టెల్లింగ్ హర్ దట్ ఐ చోక్డ్ ఆన్ మై ఫుడ్. ఐ వాజ్ టెల్లింగ్ హర్ దట్ ఐ చోక్డ్ ఆన్ మై ఫుడ్. జర్రుంటే చచ్చిపోయేదాన్ని అంటూ ఉంటాంగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, ఐ హ్యావ్ బీన్ నియర్ టు డెత్. ఐ హ్యావ్ బీన్ నియర్ టు డెత్. నా మెడ పట్టేసింది అంటాంగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటూ ఉంటాం, మై నెక్ ఈజ్ స్టిఫ్. మై నెక్ ఈజ్ స్టిఫ్. చిన్నగా కొరుక్కొని తినడం. మనం బిస్కెట్ కానీ ఫ్రూట్స్ కానీ తిన్నప్పుడు చిన్న ముక్కలుగా కొరుక్కొని తింటాం కదా, దాన్ని మనం చిన్నగా కొరుక్కొని తినడాన్ని నిబుల్ అంటాము. నిబుల్. చిన్న ముక్కలుగా కాకుండా మొత్తం ఒకేసారి గబక్కున తింటాం కదా, నోట్లో మొత్తం ఒకేసారి పెట్టుకొని తింటాం కదా, అలా తినడాన్ని గాబుల్ అంటాము. చిన్నగా తాగడం. మనం టీ తాగేటప్పుడు చిన్నగా తాగుతూ ఉంటాం కదా, కొంచెం అలా చిన్నగా తాగడాన్ని సిప్ అంటాము. ఒకేసారి తాగడాన్ని గల్ప్ అంటాము. గల్ప్. మనం వాటర్ తాగినప్పుడు ఒకేసారి పోసుకుంటాం కదా, అట్లా ఒకేసారి తాగడాన్నేమో గల్ప్ అంటారు. చిన్నగా తాగడాన్నేమో సిప్ అంటాం. టీ తాగేటప్పుడు మనం సౌండ్ చేసుకుంటూ తాగుతాంగా, అని సౌండ్ చేసుకుంటూ తాగుతాంగా, ఆ సౌండ్ చేయడాన్ని మనం స్లర్పింగ్ అంటాము. స్లర్పింగ్. డోర్ కర్టెన్ వేయవా అని అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, డ్రా ద కర్టెన్. డ్రా ద కర్టెన్. డోర్ కర్టెన్ తీయవా అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, డ్రా బ్యాక్ ద కర్టెన్. డ్రా బ్యాక్ ద కర్టెన్.
నేను కింద పడిపోయాను అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, ఐ హ్యావ్ ఫాలెన్ ఆఫ్. ఐ హ్యావ్ ఫాలెన్ ఆఫ్. బెడ్ సరిగా లేదు, బెడ్ సర్దుతున్నాను అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, ద బెడ్ ఈజ్ అన్మేడ్. ద బెడ్ ఈజ్ అన్మేడ్. ఐ యామ్ మేకింగ్ ద బెడ్. ఐ యామ్ మేకింగ్ ద బెడ్. మెత్తకి గౌషన్ తొడుగుతున్నాను అంటే పిల్లో కవర్లో పిల్లోని పెడుతూ ఉంటాం కదా, అలా పెట్టడాన్ని మనం ఇంగ్లీష్లో ఐ యామ్ ఫఫ్లింగ్ ద పిల్లో. ఐ యామ్ ఫఫ్లింగ్ ద పిల్లో అంటాము. నేను పిల్లో కవర్లో పిల్లోని పెట్టాను అన్నప్పుడు ఇంగ్లీష్లో ఇలా అంటాం, ఐ హ్యావ్ ఫ్లఫ్డ్ ద పిల్లో. ఐ హ్యావ్ ఫ్లఫ్డ్ ద పిల్లో. హెడ్ ఫోన్స్ చిక్కులు పడ్డాయి, నేను చిక్కులు తీస్తున్నాను. హెడ్ ఫోన్స్కి ఉన్న వైర్లు రెండు ఒకదానికొకటి చిక్కులు అవుతాయిగా, అప్పుడు మనము హెడ్ ఫోన్స్ చిక్కులు పడ్డాయి, నేను చిక్కులు తీస్తున్నాను అన్నప్పుడు ఇలా అంటాము, హెడ్ ఫోన్స్ ఆర్ ట్యాంగిల్డ్. ఐ యామ్ అన్టాంగ్లింగ్ దెమ్. హెడ్ ఫోన్స్ ఆర్ ట్యాంగిల్డ్. ఐ యామ్ అన్టాంగ్లింగ్ దెమ్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఇంగ్లీష్ బాల్వాటిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.